అందరికీ నమస్కారం. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఎందుకంటే దీనికి చాలా ప్రారస్యం ఎందుకుందంటే, ఈ రోజున విష్ణుమూర్తి 3 కోట్ల మంది దేవతలతోటి భూలోకంలోకి వస్తారని మన నమ్మకం. అందుకలే వైష్ణవ దేవాలయాలు అన్నిట్లో కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ దర్శనం చేసుకుంటే, అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి ముక్తి ప్రాప్తి వస్తుందని చెప్పి మన నమ్మకం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అలాంటిది ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే, ఇంతకుముందు 2 రోజులు సంవత్సరానికి తెరిచేవాళ్ళు. దానిలో ఎందుకంటే ఏకాదశి గడియల నుంచి ద్వాదశి గడియల దాకా 2 రోజులు తెరిచేవాళ్ళు. దానిలో కొన్ని లక్షల మంది వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. అందరం కూడా ఒక నమ్మకం, విష్ణుమూర్తి మనల్ని చూశాడు, మనకి వైకుంఠ ప్రాప్తి ఉంది అని చెప్పి నమ్మకంతో ఉండేవాళ్ళు. అలాంటిది ఈ ప్రభుత్వం దానిని 9 రోజులకి చేసింది. 9 రోజులకి చేసి 4,23,000 మందికి దర్శనం కల్పిస్తామని టోకెన్లు రిలీజ్ చేసింది. ఈ టోకెన్లు నిన్నటి నుంచి జరుగుతున్న తంతు. ఎప్పుడో నెల 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకుంటారు. నిన్న వచ్చినటువంటి భక్తులకు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ మీకు దర్శనాలు లేవు, మీకు దర్శనాలు చేయటం లేదు, మీ దర్శనాన్ని మేము 29వ తారీఖు పెడతామని చెప్పారు. 29కి 22కి ఎన్ని రోజులు ఉందని ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ టికెట్లు బుక్ చేసుకుని రావటం, పోవటం, రిటర్న్ అన్నీ పెట్టుకుని వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీరు లోకల్ వాళ్లే కాదు కదండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇది ఈ విధంగా టీటీడీ ప్రవర్తిస్తుందంటే వైఫల్యం కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకు టీటీడీ ప్రతి సంవత్సరం చేసే ఈ కార్యక్రమంలో ఎందుకు వైఫల్యం అవుతుందని మీ ద్వారా నేను అడుగుతున్నా టీటీడీని. అంటే ఒకటి నాకు నమ్మకం ఏంటంటే, వీళ్ళకి హిందూ మతం మీద విశ్వాసం లేదు, హిందూ మతం మీద నమ్మకం లేదు, హిందూ భక్తుల మీద గౌరవం లేదు. అందుకనే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళని సన్మార్గంలో పెట్టాలని ఆ వైకుంఠ దేవుడైనటువంటి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.